తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం వద్ద ఎదురు కాల్పులైతే జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో 2 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఎన్కౌంటర్ అనేది ములుగు జిల్లా అటు ఉన్నటువంటి ఉదంతాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అది బీజాపూర్ మండలంలో ఉన్నటువంటి దట్టమైన అడవి ప్రాంతము. అది ములుగు తర్వాత జిల్లా ఏదైతే పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వెంకటాపురం, చెర్ల, వాజేడు, తర్వాత ఆ పక్కనే 35 కిలోమీటర్లు 32 కిలోమీటర్ల మధ్యలో ఈ ఏదైతే ఎన్కౌంటర్ స్థలం అనుకున్నటువంటిది పెద్ద గుట్ట ఉంటది. అది వెంకటాపురం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఆ గుట్ట ఉంటుంది. అది పూర్తిగా ఛత్తీస్గఢ్ పరిధిలోకి వస్తుంది. అయితే 2 రాష్ట్రాల బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఏదైతే సంయుక్త ఆపరేషన్ గత 10 రోజుల నుంచి జరుగుతున్నది. ఇది గతంలో కూడా 13 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ ద్వారా చేసినామని గత 2 రోజుల క్రితమే జరిగిన సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఈ రోజు ఉదయం 3 ఎన్కౌంటర్లు. అంటే మావోయిస్టులు ఏదైతే ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి సమాచారమా లేకుంటే ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ మొత్తం మీద 3 మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ చేయడం జరిగింది అనేది ఉదాంతాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. తర్వాత భారీ ఆయుధాలే పట్టుకోవడం జరుగుతున్నాయి. గతంలో చూసినట్లయితే AK-47 LMG అని పట్టుకునే చరిత్ర మొన్న 13 మంది ఎన్కౌంటర్ జరిగిన ప్రథమం అది. తర్వాత ఈ రోజు కూడా AK-47 LMG 12 బోర్ గన్ అని చెప్పేసి మాట చెప్తున్నారు. అది ఎంతైనా చాలా పెద్ద కేటరీ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఆయుధాలు అయితే పెద్ద కేటరీ ఉన్నప్పుడే వాడతారు. మరి ఈ 3 ఉన్నారా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద వారికంగా చూసినట్లయితే ఇది ఛత్తీస్గఢ్ బార్డర్, తెలంగాణ బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ అంటే చెప్పుకోవచ్చు. గత ఈ వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న సంఘటన భారీ కూపింగ్ ఆపరేషన్, సంయుక్త ఆపరేషన్ లో జరుగుతున్నది. మాధురి, అయితే రవీందర్, ఎన్కౌంటర్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా లేకపోతే ముగిసిపోయిందని అనుకోవచ్చు అంటారా? లేదు, ఛత్తీస్గఢ్ బార్డర్ సంయుక్త ఆపరేషన్ లో ప్రతి చెట్టు అనువనులు జరగబడుతున్నట్టే సమాచారం తెలుసుకోవచ్చు. మనం గత 10 రోజుల నుంచి సమ్మర్, అంటే ఎండాకాలంలో అటవీ ప్రాంతం ఏముంటుందంటే చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయి ఎక్కడున్నా కూడా ఎవరున్నా కూడా అది కనిపించేటువంటి సుముఖంగా ఉంటుంది. ఆకులు గలగల తప్పుడు కానీ ఏకుల దట్టమైన అడవిలో ఏదంటే వర్షాకాలం అయితేనే ఆకులు చెట్లు పొదల్లో ఉంటాయి కాబట్టి ఎవరు సంచరించే అవకాశం ఉండదు. అయితే ఎండాకాలం కాబట్టి వేసవి కాలంలో ఈ ఏదైతే ఆకులన్నీ రాలిపోవడం వల్ల పోలీసు వాళ్లకు అనువైన ప్రాంతంగానే అనుకూలమైనటువంటి వాతావరణంగానే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వందల కొద్ది పోలీసులు పెట్టాలని చెప్పి ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడపడుతూ గ్రామాలలో కానీ విలేజ్లలో కానీ చెక్ పోస్టులు, తర్వాత ప్రతి వెహికల్ చెకింగ్లు ఇవన్నీ కూడా సంయుక్త నిర్వహణలో పూర్తి నిర్వహణ మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య మొత్తం ఏర్పాట్లు, కూపింగ్ ఆపరేషన్లు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ రవీందర్.